10 ఏళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కేసీఆర్ కారును ప్రజలు కార్ఖానకు పంపారని అది తూకానికే వెళ్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 గంటల టీవీలో కూర్చున్న కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రాలేదని విమర్శించారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున హైదరాబాద్ రాజేంద్రనగర్ రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం రేవంత్. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని రైతులను ప్రధాని మోదీ మోసం చేశారన్నారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని చెప్పారు. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని విమర్శించారు. బీజేపీ వాళ్ళు నమో అంటున్నారు. నమో అంటే ఏంటంటే నమ్మించి మోసం చేయడం. ఇవాళ నమో అంటే నమ్మించి మోసం చేసిండు నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నరేంద్ర మోడీ ఒక మాట చెప్తున్నాడు. ఇవాళ సిద్దిపేటలో అమిత్ షా మాట్లాడిండు. నిన్న నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లో మాట్లాడిండు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. ఎందుకు బీజేపీ వాళ్ళు 400 సీట్లు కావాలంటున్నారు? 400 సీట్లు వస్తే పార్లమెంట్లో 2 మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు బీజేపీ కుట్ర చేస్తున్నది. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ బీసీ జనాభా లెక్కలేస్తామని చెప్పింది. ఎందుకు బీసీ జనాభా లెక్కలేయాలన్నారు? వాళ్ళు ఎంతున్నారో లెక్క కట్టి వాళ్ళకంత రిజర్వేషన్ ఇవ్వాలని, వాళ్ళకు అంతే శాతం నిధులు కేటాయించాలని ఇవాళ బీసీల జనాభా లెక్క పెడతామని కాంగ్రెస్ పార్టీ అన్నది. అందుకే నరేంద్ర మోడీ భయపడిపోయిండు. బీసీలకు నిధులు వచ్చి బీసీలకు రిజర్వేషన్లు వస్తే వాళ్ళ ఆర్ఎస్ఎస్ విధానానికి దెబ్బ తగులుతుందని. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ల విధానానికి వ్యతిరేకం. ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాల్లో చెప్పినారు రిజర్వేషన్లు రద్దు చేస్తామని. వాళ్ళ విధానాలలో ఉన్న అన్ని విషయాలను బీజేపీ రద్దు చేసింది. 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టీ బిల్లు కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇవన్నీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న విషయాలను అమలు చేసింది. ఇక మిగిలింది ఒకే ఒక్కటి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయడం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ల హక్కు కల్పించి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చి రైల్వేలు, ఎల్ఐసీలు, బిహెచ్ఏలు, బిఏలు, బీడీఏలు, ఎన్ఎఫ్సి, ఈసీఐ, ఐడిపిఎల్ లాంటి పరిశ్రమలు తెచ్చి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు కట్టి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి కోట్లాది ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపారు. ఇవాళ బీసీ జనాభా లెక్కలేసి బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ అంటుంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఈ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటుంది. అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి. ఈ దేశంలో చదువుకున్న యువకులు ఉన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన బలైన వర్గాలు ఉన్నారు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా ఈ సమాజంలో సైంటిస్టులుగా మీరు ఉన్నారు. ఇవాళ బీజేపీ విధానం మీరు ఆలోచన చేయండి. ఈ ఎన్నికల కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాదు, ఈ ఎన్నికలు 70 సంవత్సరాలు అమలు చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకొని ఈరోజు ఆ ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో సముద్రం పక్కన సంసారం పెట్టుకుంటామని దేశంలోకి వచ్చారు, వ్యాపారం ముసుగులో దేశమంతా విస్తరించారు. భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నది, బ్రిటిష్ వాళ్ళ చేతులకు ఈ దేశం పోయింది. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పట్టి పీడించి మనల్ని బానిసలుగా మార్చి మనల్ని దోచుకున్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్ నుంచే వచ్చింది, గుజరాత్ నుంచే వచ్చింది. మిత్రులారా, ఇవాళ కూడా మళ్ళా అదే సూరత్ నుంచి, అదే గుజరాత్ నుంచి నరేంద్ర మోడీ, అమిత్ షా బయలుదేరిండు. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆదర్శంగా తీసుకున్నారు. రాజేంద్రనగర్ రోడ్ షోలో మానవత్వం చాటుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాను మాట్లాడుతుండగా పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 144 దగ్గర
ఓ వ్యక్తి నొప్పితో బాధపడుతూ కింద పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన రేవంత్ తన ప్రోటోకాల్ కాన్వాయ్లోని అంబులెన్స్లో బాధితుడిని ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. చేవెళ్లలో 6 గ్యారంటీలు అమలు చేసే బాధ్యత తనదేనన్నారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందన్నారు. చేవెళ్ల లోక్సభ స్థానానికి 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు రంజిత్ రెడ్డి. కేంద్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో పేదల బతుకుల్లో కన్నీళ్లు నింపారని ఆవేదన వ్యక్తం చేశారు. చేవెళ్ల అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు సంతోషంగా ఉండాలన్నా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించాలన్నారు రంజిత్ రెడ్డి. ఎంపీ ఎన్నికలు 6 నెలలు ఆలస్యమైతే ఫుట్బాల్ ఆడేవాళ్లమన్నారు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేయలేని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కొన్ని అభివృద్ధి పనులు అక్కడక్కడ ఆగిపోయాయని, పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పనులు చేపిద్దామన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మద్దతుగా సనత్ నగర్ నియోజకవర్గ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు తలసాని. సుగంధ ద్రవ్యాలలో గసగసాలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటిని చాలా మంది వంటల్లో వాడతారు. అయితే కొందరు కేటుగాళ్లు గసగసాలతో నల్లమందు తయారు చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి సిటీకి సరఫరా అవుతున్న ఈ నల్లమందుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారింది. కొకైన్, గంజాయి, హాష్ ఆయిల్, గంజాయి మిల్క్ షేక్ ఇలా రకరకాల మత్తు పదార్థాలు సిటీలో దొరుకుతున్నాయి. కొత్తగా గసగసాలతో తయారైన నల్లమందు రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు వస్తోంది. గసగసాల పొట్టు, గడ్డిని ప్రాసెస్ చేసి అందులో నుంచి ఓపియం, మార్ఫిన్ డ్రగ్స్ తయారు చేసి మత్తుబాబులకు సప్లై చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. గసగసాలతో కూడిన నల్లమందుపై ప్రత్యేక నిఘా పెట్టారు ఎక్సైజ్ పోలీసులు. రాజస్థాన్ కు చెందిన 2 నిందితులు తేజారాం, దేవేంద్ర కస్ ను అరెస్టు చేశారు. డ్రగ్ పెడ్లర్ పరాస్ నల్లమందును రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నారన్నారు ఎక్సైజ్ పోలీసులు. 1 గ్రామ్ నల్లమందును 1000 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పారు. 160 కిలోల 160 kgs ఆఫ్ కాఫీ స్ట్రా హస్క్ అనేది దొరికింది. తాజారాం సన్ ఆఫ్ కోనారాం, ఏజ్డ్ అబౌట్ 20 years. ఇతను ఈ వర్క్స్ ఫర్ పరాస్ అనే మనిషి అనేది మనకు ఈజ్ ద కింగ్ పిన్ ఫర్ దిస్ ఎంటైర్ ర్యాంక్. అండ్ పరాస్ అనే మనిషి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లేడు, రాజస్థాన్లో. అండ్ పరాస్ కొడుకు సన్ దేవేంద్ర కస్నియా జరిగిన ఆపరేషన్లో వీళ్ళతో అప్రెంట్ చేయడం జరిగింది. ఈ తేజారాం అనే అతను ఈ పరాస్ అండ్ దేవేంద్రకి పనిచేస్తుంది. సో మనకు నారాయణగూడ స్టేషన్ లిమిట్స్లో ఒక ఈకో వ్యాన్, ఒక ఆమ్ని వ్యాన్లో సుమారు ఒక 50-55 కిలోల దాకా ఇది దొరికింది. ప్యారల్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ప్యారల్గా ఫర్దర్ సర్చెస్లో గోషామహల్ ఏరియాలో మనం ఇతని దేవేంద్ర ఇంటిని మనము సోదాలు చేయడం జరిగింది. దేవేంద్ర ఇంట్లో అండ్ తనకున్న బైక్లో దాదాపు ఒక 100-105 కిలోల దాకా ఈ హస్క్ దొరికింది. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు ఎక్సైజ్ పోలీసులు. నారాయణగూడ, దూల్పేట్ ప్రాంతాల్లో 1.5 కోటి విలువ చేసే 160 కిలోల నల్లమందును సీజ్ చేశారు. గసగసాల నుంచి తీసిన మార్ఫిన్ ని కొందరు టీలో వేసుకుని తాగుతున్నారన్నారు ఎక్సైజ్ పోలీసులు. ఒకసారి టీలో వేసుకుని తాగితే రోజంతా మత్తు ఉంటుందన్నారు. రాగా కన్జ్యూమ్ చేస్తారు. రాగా ఎలా కన్జ్యూమ్ చేస్తారంటే టీ మరుగుతున్నప్పుడు టీలో వేసుకుంటారు. హై లెవెల్ పీపుల్, మామూలు వాళ్ళు కాదు, హై లెవెల్ పీపుల్ అండ్ బాగా డబ్బులో రాజస్థాన్ పార్లమెంట్ డిస్ట్రిక్ట్ నుండి మనకు సరఫరా అవుతుంది. సరఫరా ట్రైన్ ద్వారా, ఇండివిజువల్ కార్ల ద్వారా అండ్ బస్సు ట్రావెల్స్ ద్వారా కూడా అవుతుంది.
అక్కడ నుండి హైదరాబాద్ సరఫరా అవుతుంది. హైదరాబాద్లో వీళ్ళ నెట్వర్క్ ద్వారా ఫాదర్ పరాస్, కొడుకు దేవేందర్ అండ్ వన్ ఆఫ్ ద వర్కర్స్ తాజారాం, వీళ్ళు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లిమిట్స్, బట్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, రేడియస్ ప్రకారం ఈవెన్ యాజ్ ఫార్ యాజ్ కొంపల్లి అండ్ కూకట్పల్లిలో కూడా వీళ్ళకి కిరాణా షాప్స్. సో స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటూ ఏం లేదు. కిరాణా షాప్స్ పెట్టుకోవడం, జలేబీ బండ్లు పెట్టుకోవడం, అక్కడ కిరాణా షాప్స్లో సబ్బులు ఉప్పులతో పాటు ఇది కూడా గసగసాలతో తయారు చేసిన నల్ల మందును ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి మందుల్లో వాడతారు. దగ్గు మందులు, పెయిన్ కిల్లర్స్ తయారీలోనూ ఉపయోగిస్తారు. తీవ్రమైన క్యాన్సర్ రోగులకు వాడే ఔషధాల్లోనూ ఎక్కువగా వినియోగిస్తారు. నల్ల మందు నేరుగా మనిషి కేంద్ర నాడి వ్యవస్థపై పనిచేస్తుంది. మత్తు కలిగించడం, నొప్పి తెలియకుండా చేయడం దీని ముఖ్య లక్షణం. మత్తుకు బానిసలైన వారు, శారీరక శ్రమ చేసి తీవ్రంగా అలసిపోయిన వారు నొప్పుల బాధ తెలియకుండా ఉండేందుకు దీనిని వాడుతారు. కొకైన్, హెరాయిన్ వంటి ప్రమాదకర డ్రగ్స్ లోనూ గసగసాలను వాడుతున్నారు. దీంతో వీటిపై కేంద్రం నిషేధం విధించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. గసగసాల పంట సాగు చేయాలంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ జారీ చేసే లైసెన్స్ తప్పనిసరి. దేశంలో అనుమతి లేకుండా గసగసాలు సాగు చేసినా, నిల్వ ఉంచినా, సప్లై చేసినా, అమ్మినా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తారు అధికారులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, చిట్కూల్, రామచంద్రపురంలో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ అధికారులు. 2.5 కిలోల ఎండు గంజాయితో పాటు 120 గ్రాముల నల్లమందు ఓపీఎంను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్కు చెందిన 2 అరెస్టు చేశారు. మరో 2 పరారీలో ఉన్నారన్నారు ఎక్సైజ్ అధికారులు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు గన్ లైసెన్స్ ఉన్నవారు తమ ఆయుధాలను పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయాలి. అయితే ఈ విషయాన్ని హైదరాబాద్లో చాలా మంది లైట్ గా తీసుకుంటున్నారు. సిటీలో 8,000 మందికి పైగా గన్ లైసెన్స్ హోల్డర్స్ ఉంటే వీరిలో ఇప్పటి వరకు చాలా తక్కువ మందే తమ గన్స్ ను డిపాజిట్ చేశారు. హైదరాబాద్లో చాలా మందికి గన్ లైసెన్స్లున్నాయి. ఎన్నికల సందర్భంగా వీటిని పోలీసులకు అప్పగించాలి. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే పోలీసులు నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీని ప్రకారం గన్ లైసెన్స్ ఉన్నోళ్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆయుధాలని డిపాజిట్ చేయాలి. ఇది ప్రతి ఎన్నికల సమయంలో జరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం సిటీలో 8,000 మందికి పైగా గన్ లైసెన్స్ హోల్డర్లున్నారు. వీరిలో ఇప్పటి వరకు 3,000 మందే తమ గన్స్ డిపాజిట్ చేశారు. సెలబ్రిటీలు, వీఐపీలు చాలా మంది తమ ఆయుధాలు పోలీసులకు అప్పగించలేదు. రాష్ట్రంలో అత్యధికంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ మంది గన్ లైసెన్స్ హోల్డర్లున్నారు. ఇక్కడ 894 మందికి గన్ లైసెన్స్లున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు గన్ లైసెన్సులున్న 4,600 మంది ఆయుధాలను డిపాజిట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ సంఖ్య తక్కువగా ఉంది. డిపాజిట్ చేయని వారిలో చాలా మంది పోలీసులకు సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇది నిబంధనలకు విరుద్ధం. బ్యాంక్ సిబ్బంది కూడా గన్స్ ను సబ్మిట్ చేయాలి. అయితే క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు పోలీసులు. క్యాష్ తరలింపుకు ఆయుధాల అవసరం కాబట్టి బ్యాంక్ అధికారుల విజ్ఞప్తి మేరకు వారికి రిలీఫ్ ఇచ్చారు. వీరితో పాటు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ సభ్యులకు సైతం మినహాయింపు ఇచ్చారు పోలీసులు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గన్స్ ను సబ్మిట్ చేయకుండా ఉండొచ్చు. దీనికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. తమకు ప్రాణహాని ఉందనుకున్న వారు స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఆయుధాలను తమ దగ్గర ఉంచుకోవచ్చు. ఆయుధాలు అప్పగించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఇప్పటికైనా తమ గన్ సరెండర్ చేయాలని హెచ్చరిస్తున్నారు. రూల్స్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎన్నికలయ్యాక తిరిగి ఆయుధాలు తీసుకోవచ్చంటున్నారు పోలీసులు. హమారా హైదరాబాద్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో తమ విద్యార్థులు చరిత్ర సృష్టించారన్నారు రెసిడెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు. హైదరాబాద్ లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజీలకు చెందిన 5 విద్యార్థులు జేఈఈ పరీక్షల్లో 100%, 336 మంది 99% కంటే ఎక్కువ మార్కులు సాధించారని తెలిపారు. మాదాపూర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజీలో ఉపాధ్యాయులతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సత్కరించారు పూర్ణచంద్రరావు.
దేశం నలుమూలల నుండి 5,912 మంది రెసిడెన్స్ విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హులయ్యారని, వారిలో హైదరాబాద్ నుండి 750 మంది ఉన్నారని చెప్పారు. దాదాపు 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైన రెసిడెన్స్ 150 కేంద్రాలతో 87 నగరాల్లో దేశవ్యాప్తంగా విస్తరించి ఉందన్నారు పూర్ణచంద్రరావు. ఈరోజు రిలీజ్ అయినటువంటి జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 ఫలితాలు మాకు చాలా హ్యాపీనెస్ని ఇచ్చాయి. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కట్ ఆఫ్స్ అనేటటువంటివి పెరిగాయి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫై అవ్వడం అనేటటువంటిది చాలా డిఫికల్ట్గా మారింది. ఎవ్రీ కేటగిరీలో కూడా దగ్గరగా 5% వరకు కూడా కట్ ఆఫ్స్ పెరగడం, దాని ద్వారా నెంబర్ ఆఫ్ కాంపిటీషన్ కూడా పెరగడం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే 2 lakh స్టూడెంట్స్. కానీ ఇంత కాంపిటీషన్లో కూడా మా స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ కూడా బాగా పర్ఫామ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మా దగ్గర నుంచి రాసినటువంటి స్టూడెంట్స్లో 59 మంది విద్యార్థులు వేరే సబ్జెక్ట్స్లో 100% సాధించడం జరిగింది. My name is Nitin Mandari and I've scored 99.92 percentile in my JEE Mains second attempt. I've scored 99.96 in maths and my future goals are to secure a good IIT rank and study BTech CSC and make residence proud. Thank you. What is your goal? My goal is to become a mathematics and computing engineer. What was the support from the side? What was the support? They showed great support, the faculty and all. They supported me a lot through my journey and they were always beside me. నేను రెసిడెన్స్ శాతవాన మాదాపూర్ క్యాంపస్లో చదువుకున్నా. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ స్టడీయింగ్ హియర్. ఐ వాజ్ లైక్ మై టీచర్ హెల్ప్ మీ అ లాట్ డ్యూరింగ్ దిస్ అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. మై పర్సంటైల్ ఇన్ మెయిన్స్ ఇస్ 99.85 and I thank all of them. 99.82 in JEE Mains. I am thankful to all my teachers, parents and friends for helping me achieve this goal. జేఈఈ మెయిన్స్ లో తమ విద్యార్థులు సత్తా చాటారని తెలిపారు శ్రీ చైతన్య సంస్థల అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన్న. మెయిన్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. ఆల్ ఇండియా స్థాయిలో 1, 3, 6, 9 ర్యాంకులతో పాటు 100లోపు 25, 1000లోపు 200 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారన్నారు. తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వంగా ఉందన్నారు సుష్మా బొప్పన్న. ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసి వెదర్ ఇట్ బి ఏ సబ్జెక్ట్ అని ఏ టాపిక్ అని ఐడెంటిఫై చేసి అవెట్లా రెక్టిఫై చేయాలో చూస్తాం. అండ్ యాజ్ ఎ రిజల్ట్ 50% ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ ఇస్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ఇందాక సుష్మా గారు అంటున్నట్టు బసవరెడ్డి అనిల్ ఫస్ట్ అండ్ 9th ర్యాంక్స్ ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అండ్ లాస్ట్ ఇయర్ 111 మెయిన్స్ ఫస్ట్, JEE first, advanced first and NEET first are from Sri Chaitanya Techno schools. And foundation ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే we only focus on foundation. ఇప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్ డంప్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ మీద, లేకపోతే రెపిటేటివ్గా పని చేపిస్తూ ఉంటారు, బై హార్టింగ్ చేపిస్తూ ఉంటారు. ఇక్కడ అట్లా కాకుండా ఫౌండేషన్ మీద ఫోకస్ చేసి, ఫౌండేషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉందో ఏ ఎగ్జామ్ అన్నా అటెంప్ట్ చేసి సక్సెస్ఫుల్గా వస్తారనేది మా గోల్ అండ్ మా మోటో. సో దట్స్ వాట్స్ బిన్ ఆఫర్డ్ టు అవర్ స్టూడెంట్స్, దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ విత్ అవర్ స్టూడెంట్స్. సో దానివల్ల ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ కానీ మెయిన్స్ కానీ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ చూసుకుంటే వాళ్ళే ఒలింపియాడ్స్లో కూడా బాగా చేయగలుగుతున్నారండి. ద రీజన్ బిహైండ్ దట్ ఇస్ దట్ ఇంత టైం పెట్టి స్టూడెంట్ని ట్రైన్ చేసి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతో ఫ్యామిలీ మెంబర్స్ లాగా స్పెండ్ చేసే ప్లేస్ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అదర్ ప్లేస్. ఐ ఆనెస్ట్లీ బిలీవ్ దట్. సో వీ వాంట్ టు కంటిన్యూ డూయింగ్ దట్ అండ్ ఎన్హాన్సింగ్ అవర్ స్కిల్ సెట్స్ టు ట్రైన్ మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ త్రూ అవుట్ ద కంట్రీ. అయితే విత్ దట్ ఇన్ మైండ్ ఇప్పుడు మీరు కనుక 500 బిలో 1000 చూస్తే ఐ జస్ట్ వాంట్ టు పాయింట్ అవుట్ ఇట్స్ నాట్ ఎ హైదరాబాద్ ఆర్ విజయవాడ ఆర్ ఎనీ లార్జ్ సిటీ, నాట్ ముంబై, who are the only places who produce that 500 below 1000 ranks. చండీగఢ్ నుంచి తమిళనాడు దాకా ప్రతి శ్రీ చైతన్య బ్రాంచ్లో బిలో 500 బిలో 1000 ర్యాంక్స్ అనే మారు మోగేలాగా వచ్చినాయి ఈసారి. బిగ్ హ్యాండ్ ఫర్ ది ఎంటైర్ టీమ్ ఫర్ దాట్. జేఈఈ మెయిన్స్ లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని తెలిపారు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ సింధూరా నారాయణ. ఓపెన్ కెరీర్ లో 10లోపు 6 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారన్నారు. అలాగే 100లోపు 28 ర్యాంకులను కైవసం చేసుకున్నట్టు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు సింధూరా నారాయణ. జేఈఈ మెయిన్స్ లో తెలుగు విద్యార్థులు అద్భుతంగా రాణించారన్నారు. విద్యార్థుల బలాబలాలను పరిశీలించి వారికి అనుకూలంగా శిక్షణ ఇవ్వడంతోనే మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు సింధూరా నారాయణ. ranks తీసుకుంటే 850 ranks have been backed by Narayana Group. Again,
వన్స్ అగైన్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఇంకా ఏ ఇతర ఇన్స్టిట్యూషన్స్కి రాని రిజల్ట్ ప్రొడక్షన్ కేవలం నారాయణ గ్రూప్ నుంచే వచ్చింది. కంట్రీ వైడ్ 56 స్టూడెంట్స్కి మాత్రమే 100 పర్సెంటైల్స్ అన్నది వచ్చింది. అటువంటిది 10 out of this 56, 10 students are Narayana students. 300 out of 300 ranks, 300 marks ప్రొడ్యూస్ చేయలేదు. ఇంతమంది 100 పర్సెంటైల్స్, దట్ ఈస్ 100 పర్సెంటైల్స్ ప్రొడ్యూస్ చేయలేదు. అలాగే ఈ రోజు వచ్చినట్టు 6 out of top 10 ర్యాంక్స్ ప్రొడక్షన్ లేదు. సో నారాయణ గ్రూప్ ఇంతకన్నా పెద్ద నిదర్శనం లేదు. నారాయణ గ్రూప్ ఇస్ నెంబర్ 1 అని మనం చెప్పుకోవడానికి. అండ్ వీ హ్యావ్ సచ్ సపోర్టివ్ పేరెంట్స్ అండ్ సచ్ సపోర్టివ్ స్టాఫ్. డెఫినెట్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అన్న స్ట్రెస్ ఇస్ కంపల్సరీ. కానీ ఎప్పుడైతే ఒక స్టూడెంట్కి ఆ పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఒక ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్గా చేసి ఒక పేరెంట్ ఒక టీచర్ పేరెంట్గా యాక్ట్ చేస్తారో అప్పుడే ద స్టూడెంట్ మైండ్ సెట్ విల్ బీ 100% inclined towards the examination. And we at Narayana Group, we have about 45 years of history in academic excellence and in the education field. So every year తీసుకుంటే మా results extraordinary ఉన్నాయి and we have been contributing to 25% of the all India competitive examination. నాకు JEE Mains 2024లో 300 వచ్చింది. దానికి మెయిన్ రీజన్ నా పేరెంట్స్, ఫ్యాకల్టీ, ఇంకా నారాయణ మేనేజ్మెంట్ చాలా హెల్ప్ చేశారు. ఇంకా మెయిన్గా నేను నేర్చుకుంది ఏంటంటే ఫ్రమ్ ద డే 1 సీరియస్గా వర్క్ చేయండి, రిలాక్స్ అవ్వద్దు ఎలాంటి టైంలో అన్నా. ఇంకా స్ట్రెస్ మాత్రం ఎప్పుడు తీసుకోకండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. Studying in Narayana Group from 8th class, my open rank is 212. The main reason for that, I'd say it's my teachers, my parents, and as well as the Narayana institutions for supporting me and motivating me when I felt down. And ultimately my aim is getting a good rank in JEE Advance. And I secured 300 by 300 in JEE Mains, and also I got open category 7th rank in JEE Mains. I am feeling very happy about this result. Teachers and Narayana management helped me a lot to achieve this. I am from Narayana institution. All the reasons behind this success is due to my parents and the institution, our faculty and everyone. I would like to thank కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థ IIT JEE మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటింది. వివిధ కేటగిరీల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయి అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఆ సంస్థ చైర్మన్ వి నరేందర్ రెడ్డి. ఎం హర్షిత్ 252 ర్యాంకు, ఏ వర్జన్ రావు 444 ర్యాంకు సాధించారని చెప్పారు. 1000 లోపు 5గురు, 5000 లోపు 34 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. 461 మంది విద్యార్థులు JEE మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ సాధించి JEE అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులను అభినందించారు నరేందర్ రెడ్డి. అధ్యాపకుల ప్రోత్సాహంతో రాణించామన్నారు స్టూడెంట్స్. మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ మరోసారి అద్భుతమైన ర్యాంకులతోటి, ముఖ్యంగా మంచి పర్సెంటైల్ సాధించి లాస్ట్ ఇయర్ కంటే కూడా మెరుగైన ర్యాంకులతోటి ఈరోజు ముందంజలో ఉంది. 461 మంది చిన్నారులు ఇవాళ అడ్వాన్స్కి ఎంపిక కావడం జరిగింది. మొత్తం భారతదేశంలో 2,50,000 మంది చిన్నారులు అడ్వాన్స్కి ఎంపికకు అవుతుంటే అందులో నుంచి మన దగ్గర నుంచి 461 మంది స్టూడెంట్స్ ఎంపిక కాబట్టారు. అందులో ద బెస్ట్ ర్యాంక్గా 252 ర్యాంక్, 444 ర్యాంక్, పర్సెంటైల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 99.85 పర్సెంటైల్. ఈ ప్రకారంగా 15 మంది చిన్నారులకు 99 పర్సెంటైల్ ఎబవ్ రావడం, మరి ముఖ్యంగా ఇవాళ అతి తక్కువ మందితోటి అద్భుతమైన ప్రదర్శన ఇక్కడ నుంచి మనం రావడం. ఫస్ట్ టైం మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసిన దగ్గర కూడా అల్వాల్ నుంచి నల్లకుంట, కర్మన్ ఘాట్, గట్కేసర్, తర్వాత ఈవెన్ హనమకొండ, జగిత్యాల్, మంచిర్యాల్, నిర్మల్ అన్ని చోట్ల నుంచి కూడా పిల్లలు మరి అడ్వాన్స్కి ఎంపిక కావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా ఆల్ ఫోర్స్ మరి IIT నీట్ గత కొద్ది సంవత్సరాలుగా పటిష్టమైన ప్రణాళికలతోటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మరి షెడ్యూల్లో ఎలాంటి డీవియేషన్ లేకుండా ప్రతి సండే ఎగ్జామినేషన్ మెయిన్స్ మోడల్ అండ్ ఎవ్రీ మండే అడ్వాన్స్ మోడల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఒక సూపర్ 40 ప్రోగ్రామ్ అనేది ఫాస్ట్ ట్రాక్ వాళ్ళకి తయారు చేశాం. దానిలో నిదర్శనమే ఇవాళ ఇంతమంది చిన్నారులు మరి అద్భుతమైన ర్యాంకులు తీసుకొని వచ్చున్నారు. ఇవాళ IIT అడ్వాన్స్ 2 రకాల ప్రోగ్రామ్స్తో మేము రన్ చేస్తున్నాం, ఐకాన్ ప్రోగ్రామ్ అండ్ సూపర్ 40. మరి ఎవ్రీ వీక్ మెయిన్స్ అడ్వాన్స్ ఈ విధంగా చేస్తూ సెకండ్ ఇయర్ పిల్లలకి ఆగస్టులోనే సిలబస్ కంప్లీట్ చేసుకొని సెప్టెంబర్ నుంచి రివిజన్ చేస్తున్నాం. ఫస్ట్ సెషన్లోనే మంచి పర్సెంటేజ్ రావాలన్నట్టుగా మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం. మరి ముఖ్యంగా ఈవెన్ ఇక్కడ CBSE 11th 12th చదివిన పిల్లలు కూడా సుమారుగా ఈరోజు ఇక్కడ 40 మంది చిన్నారులు CBSE 12th పాస్ అవుట్ అయ్యి మరి అడ్వాన్స్కి ఎంపిక పడ్డారు. మరి ఆల్ ఫోర్స్లో స్టేట్ అయినా CBSE అయినా IIT లక్ష్యం కాబట్టి అందరూ కూడా ముందుకు వెళ్తున్నారు.
Myself C.H. Anuhya, and I have secured 99.53 percentile in the recent conducted JEE Main Session 2, and my rank is 1632. My fantabulous success is dedicated to the planning and excellent progression of our Dr. Chairman sir and teachers, lecturers and parents who supported me. I really thank the staff who always stayed by my side and clear my doubts every day. I belong to Rekurti campus from all fours. I got 96 percentile in the recently conducted JEE Main Session. I am highly thankful for the management because in a highly competitive world of today's where students are suffering a lot to get seats in IITs and NITs, the efforts of great people like Narendra Reddy sir had really helped us to reach the feat, and I definitely think that with the esteemed efforts of our faculty members, we'll definitely top the country, and in case if we work hard, we'll definitely reach worldwide level. Definitely All Force is becoming a brand nowadays where people are really suffering to get into esteemed institutions. Definitely their hard work had helped us a lot. Thank you, sir. Very good. I got 252 rank in ST category and 97.62 percentile in overall, and maths 99.9 percentile because of our All Force management, and I am very thankful to Dr. Narendra Reddy sir and my maths sir, physics and chemistry who taught me these 2 years. I am really thankful to my parents who gave me this much hard work. Thank you. ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటారు కరీంనగర్లోని తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు. ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు కరెస్పాండెంట్ సిహెచ్ సతీష్ రావు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 470 మార్కులకు మారుతి రాజేష్లు 466 మార్కులు సాధించారని తెలిపారు. ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440 మార్కులకు గాను మంతెన సన్నీ అనే విద్యార్థి 435 మార్కులతో టాపర్గా నిలిచాడన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీలో తాపల్ల గణేష్ 983 మార్కులు పొందారన్నారు. తేజస్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన చాలా మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలు సాధించారన్నారు సతీష్ రావు. కాలేజీ అధ్యాపకుల నిరంతర పర్యవేక్షణ, బోధనతోనే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫలితాలలో మా తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు మరొకసారి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. దీనికి నేను సంతోషాన్ని తెలియజేస్తున్నాను. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 470 గాను 466, మళ్ళీ 466, 465, 464 ఈ విధంగా వరుసగా ఎన్నో ఉత్తమ మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా బైపీసీలో 440 గాను 435, ఇది రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు. అదేవిధంగా 431, సిఈసిలో 469, అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీలో 983, 981 ఈ విధంగా ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. తేజస్ డిఫెన్స్ అకాడమీ అంటే డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఐఐటి నీట్ కోచింగ్ ఇస్తూ వరుసగా 4 సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మా విద్యార్థులను ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను తేజస్లో జాయిన్ అయిన ఇంటర్లో నాకు 440కి 435 మార్క్స్ రావడం జరిగింది. రాష్ట్రంలో 3వ ర్యాంక్ వచ్చింది నాకు. తేజస్లో జాయిన్ అయినప్పుడు నాకు ఈ ఫ్యాకల్టీ తోటి అంతరం పరిచయం లేకుండే. ఇక మెల్లమెల్లంగా ఫ్యాకల్టీ వాళ్ళందరూ దగ్గర తీసుకొని ఫ్రెండ్లీతోని వాళ్ళ సపోర్ట్ తోటి నేను ఈ గోల్ని రీచ్ అయినా. థ్యాంక్ యూ ఫర్ తేజస్. నేను ముఖ్యంగా జాయిన్ అయింది తేజస్లో ఆర్మీ నర్సింగ్ కోసం. నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీ అంటే గోల్ ఉండే. మళ్ళీ మా డాడీకి డాక్టర్ కావాలని గోల్. నేను అవి రెండు ఎట్లయినా రీచ్ కావాలని చెప్పేసి ఆర్మీ నర్సింగ్కి ఇక్కడనే కోచింగ్ తీసుకొని ఇక్కడనే ట్రై చేస్తాను. నేను తేజస్ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు 470 మార్క్స్కి 466 వచ్చాయి. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. అందరి సపోర్ట్తో నేను ఈ టార్గెట్ని రీచ్ అయ్యాను. సో అందరికీ థ్యాంక్ యూ. మా డాడీ పేరు శ్రీనివాస్, మా అమ్మ పేరు రామ. నేను తేజస్లో డిఫెన్స్ ఉద్యోగం కోసం జాయిన్ అయ్యాను. నాకు ఇంటర్లో 466 మార్కులు రావడంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా సార్లు, స్టాఫ్ కానీ, డైరెక్టర్ సార్ కానీ ఎప్పటికీ దగ్గరుండి జాగ్రత్తలు తీసుకొని బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ తేజస్. మాది నిర్మల్ డిస్ట్రిక్ట్ చించల్తంగ విలేజ్. మా బాబు సన్నీ స్టేట్లో 3rd ర్యాంక్ రావడానికి చాలా గర్వంగా ఉంది. తేజస్ కాలేజ్కి నా కృతజ్ఞతలు తెలుపుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.